ర్యాన్సమ్ వేర్ నుంచి ప్రొటెక్షన్ ఏంటి? కామెంట్లలో నేను కూడా చూసిన చాలా సార్, మంది అడుగుతున్నారా? మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో ర్యాన్సమ్ వేర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇంపాసిబుల్, కానీ ఒక సొల్యూషన్ ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఉంది సార్, దాని పేరు వచ్చేసి వీళ్ళు గూగుల్ చేయొచ్చు, nomorransom.org వెబ్సైట్. నో మోర్ ర్యాన్సమ్ అంటే మీరు ర్యాన్సమ్ ఇవ్వాల్సిన పని లేదు అని జనాలకు చెప్తున్నారు వాళ్ళు. సో అది మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటే ఏంటిది, ఒక మాల్వేర్ ను మన సిస్టమ్ ఎఫెక్ట్ చేసేస్తుంది. మన సిస్టమ్ని మాల్వేర్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఫైల్స్ అన్ని ఎన్క్రిప్ట్ అయిపోతాయి. ఆ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఆ ఫార్మాట్ని తీసుకొని దానికి డీక్రిప్షన్ కీ కనిపెట్టడానికి ఈ నో మోర్ ర్యాన్సమ్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇండివిజువల్గా వాలంటరీగా ఇప్పుడు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఆ ఒక్క సిగ్నేచర్ అంటాం మనం ప్రతి మాల్వేర్కి. ఆ సిగ్నేచర్ని మనం బ్రేక్ చేయగలిగితే, డీకోడ్ చేసి ఆ డిక్రిప్షన్ కీ ఇవ్వగలిగితే వీళ్ళు పబ్లిక్గా ఆ వెబ్సైట్లో అందరికీ అవైలబిలిటీ పెడతారు. ఎవరి సిస్టమ్ అయితే పర్టికులర్ ర్యాన్సమ్ వేర్తో ఎఫెక్ట్ అయిందో వీళ్ళ దాంట్లో దానికి కీ దొరికింది అంటే ఫ్రీగా మనం ఆ కీని తెచ్చుకొని ఇక్కడ డిక్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ ఒకే ఒక ఆప్షన్ ర్యాన్సమ్ వేర్కి ఉంది సార్. దానికి మించి ఇంకేం చేసుకోవడానికి లేదు. ర్యాన్సమ్ వేర్ బాధితులు అందరూ ఏం చేయాలంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ని చెక్ చేసుకోవాలి. లేదు మాకు ర్యాన్సమ్ వేర్ ఎఫెక్ట్ అవ్వద్దు అనుకుంటే అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా ఉండాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా ఉండడం అవ్వదు సార్, మేము ఇంటర్నెట్లో చాలా సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది. మన డేటా, ఇంపార్టెంట్ డేటాని ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా హార్డ్ డిస్క్లలో కాపీ చేసుకుంటూ పెట్టుకోవాలి. సిస్టంలో ఉన్న డేటాని ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా డేటా బ్యాకప్ అంటాం మనం దీన్ని, ప్రతిదాన్ని బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. జాగ్రత్త పడ్డం అదే సార్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మీరు చెప్పినట్టు. సో జాగ్రత్త పడకపోతే ఇవాళ రేపు ఆటోమేటిక్ గా మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయాం. సో ఈ ఆర్గనైజేషన్ ర్యాన్సమ్ వేర్ కి సంబంధించిన ప్రొటెక్షన్ ఇస్తుంది. nomorransom.org ఇస్తుంది. ఇట్స్ అ గుడ్ కాజ్ ఫర్ పీపుల్ అనమాట. ఒక్కసారి వెనక్కి వస్తే మొబైల్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు తనకి, రైట్ సార్. సో చాలా చాలా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కదా. ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వస్తున్నారంటే నాకు ఫోన్ తీసుకురా అని అడుగుతుంటారు. అవును సార్, ఫోన్స్ తెస్తుంటారు. ఫోన్స్ గిఫ్ట్స్ గా ఇవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది. తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం అనేది వేరే సార్. ఇక్కడ ఆటోమేటిక్ గా ఆయనకు ఒక కాల్ వచ్చి మనకు తెలిసిన వాళ్ళు కొనే దగ్గర ఇంకేమైనా జరిగి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అట్లాంటి జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు సార్, చెప్పలేము. ఎలా ఇప్పుడు నేను దాన్ని మనం ఈ ఫోన్లో ఏం లేదు, నేను ధైర్యంగా దీంట్లో బ్యాంక్ అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఎప్పుడు బిలీవ్ చేయాలి? ఎలా బిలీవ్ చేయాలి అంటే బిలీవ్ చేయాల్సిన అవసరమే లేదు సార్. అసలు నథింగ్ ఈజ్ సేఫ్. వన్స్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ ఆర్ వన్స్ కనెక్టెడ్ టు మొబైల్, ఒక డిజిటల్ డివైస్ని మనం యూజ్ చేస్తున్నామంటే నోవేర్ సేఫ్. బట్ మన అవసరాలకు తగ్గట్టు మనం వాడుతూ ఉండాలి, తప్పదు ఇంకా.